ఆగండి సార్. గత 1.5 సంవత్సరం నుంచి ఎస్పీకి ఇచ్చారు. ఎస్పీ గారికి అసలు ఇవ్వకూడదు కూడా ఇచ్చారు. మీడియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కరు కాదు, వీడియోస్ యూట్యూబ్లో మనకు అప్లోడ్ చేసిన దగ్గర ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెషన్స్ ఎలా ఇచ్చారంటే మన వెళ్ళి 10 తీసుకెళ్ళి ఇచ్చి ఆల్రెడీ అందరికీ ఈ 3 సంవత్సరాలు గడిచిన 3 సంవత్సరాల్లో ఏజ్ కంప్లీట్ అయిపోతూనే ఉన్నాయి. నేనేమి ఇక్కడ ఫైట్ చేయడానికి ఇంకోటి కాదు. యాక్చువల్లీ నేను యాజ్ ఎ కోచ్గా ఎక్కువ నోటిఫికేషన్ని ఎక్కువ రోజులు జరిగితే నాకు హ్యాపీ. నేను వీళ్ళందరూ అందరి దగ్గర ఫీజు కలెక్ట్ చేసి నేను హ్యాపీగా ఉంటాను. కానీ వీళ్ళందరూ పాత సంవత్సరాల నుంచి చూసి మాకే ఇబ్బంది అయిపోయి లాస్ట్కి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేసి ఈ పిల్లలను పంపించడం కోసమే సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెషన్స్ కలెక్టర్కి ఇచ్చాము, ఎస్పీకి ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, ఎంపీలకు ఇచ్చాము, ప్రజెంట్ గవర్నమెంట్కి, ప్రీవియస్ గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి రిక్వెషన్స్ ఇచ్చాము సార్. ఇంకా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఆ డిప్యూటీ కలెక్టర్స్కి అందరికీ ఉన్న మాకు దగ్గరలో ఏ ఆఫీసర్ అయితే ఉన్నారో యాక్చువల్లీ ఆర్టీఓ సార్కి ఇవ్వాలో లేదో కూడా నిజంగా వీళ్ళకి తెలియదు. కానీ ఆప్షన్ ఏంటంటే మాకున్న చిన్న సోర్సెస్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరు ఇవ్వడానికి చేస్తున్నాం. అంతేగాని ఎక్కడే కానీ గలాట్లు చేసి వేరే విధంగా చేసేదానికి, ఎందుకంటే ఫర్దర్ వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ పడితే ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు పిల్లలంతా ఎంత సఫర్ అవుతున్నారంటే అసలు సార్ నిజంగా 400 మంది ఉన్న స్టూడెంట్స్ తిరుపతిలో చేస్తూ ఒక్క స్టడీ హాల్లో 400 మంది చదువుతున్నారు. ఇప్పుడు 40 మంది ఉన్నారు. కారణం ఏంటంటే అందరూ అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయినారు. ఏదో పని చేసుకొని మనం బతికి తెచ్చాలు. ఇప్పుడు మనకి ఇంకేం ఆప్షన్ లేదు. తినేదానికి కూడా లేకుండా పేరెంట్స్ ఎన్ని రోజులు సాగేదానికి లేకుండా పోయింది. వాళ్ళు అనుకుంటే ఈ రోజు కోర్టుకి హోంగార్డ్కి సంబంధించింది జరుగుతూ ఉన్నా కూడా అనుకుంటే ఈవెంట్స్ జరపచ్చు, కానీ జరపట్లేదు. అందుకోసం ఆ ఈవెంట్ జరపడం కోసం మాత్రమే మా రిక్వెస్ట్ తప్ప వేరేది ఏది కాదు సార్. మేమైతే గొడవ చేయడానికి అయితే రాలేదు సార్. భయ్యా, మరి ఈరోజు కలెక్టర్ అంటే తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అయితే మన పోలీస్ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అయితే మంచి ఫైట్ చేశారండి. నిజంగా నేనైతే వాళ్ళని నిజంగా అభినందిస్తున్నాను నా హృదయపూర్వకంగా. నిజంగా పోలీసులైనా ఏం చేయగలరండి? అదే కోర్టులో కేసు ఉంటుండగా ఏం చేయగలరు? ఏదేమైనా సరే నిజంగా మంచి ప్రయత్నం అయితే చేశారు. నిజంగా వారందరికీ మా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా రాజంలో ఉన్న పోలీస్ యాస్పిరెంట్స్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా సరే మరి ఈవెంట్స్ అయినా జరిపించండి అని ప్రాధాయపడుతున్నారు. నిజంగా అది 400 మంది నుంచి 40 వరకు దిగిపోయారంటే అందరూ ఆ కుర్రోళ్ళు చాలా నిస్సహాయంగా ఫీల్ అయ్యి మరి ఇది రాదు, ఇది వచ్చినా మనం ఇప్పుడు చెయ్యలేము అనుకుని ఫీల్ అయ్యి చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. డిసప్పాయింట్ అయిపోతున్నారు. నిజంగానే అది మాత్రం పక్కా డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఏదేమైనా సరే కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా ఓపికతోటి ప్రయత్నిద్దాం అంతే. దానికంటే ఇంకేం చెప్పలేను. ఎందుకంటే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మనోళ్ళు చేసిన నిజంగా ధర్నా, శాంతియుత ధర్నా, డైరెక్టర్ పోలీసులతో కూడా మాట్లాడారు. వాళ్ళ విజ్ఞాపన కూడా వాళ్ళు తెలియజేసుకున్నారు. నిజంగా ఏదేమైనా సరే కొంచెం చూద్దాం, ఊడ్చుదాం. అందరూ ప్రిపరేషన్లో మాత్రం ఉండండి. దానికి తోడు ఏజ్ కొంచెం పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మీతో చెప్తున్నాను కానీ ఈ 3 రోజులు నేను కూడా వెళ్ళలేదు. ఏదేమైనా సరే డైలీగా మరి ప్రాక్టీస్ చేయడానికే ప్రయత్నించండి. ఎందుకంటే మన బాడీ వేరంగా డల్ అయిపోద్దండి. దానికి వేడి చేస్తూ ఉండాలి. ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. జై హింద్.